హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను సింపుల్గా ఈజీగా అయిపోయే చికెన్ ఫ్రై చూపిస్తాను. ఇది మనం ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఎప్పుడంటే అప్పుడు కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఫ్రై చేసేసుకోవచ్చు, వెంటనే అయిపోద్ది ఈజీగా. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం చికెన్ తెచ్చుకొని క్లీన్ చేసుకుని ఉప్పు కారం పసుపు ఒక కప్పు పెరుగు వేసుకుని ఒక 1 మినిట్ పక్కన ఉంచుకున్న తర్వాత ఆనియన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, నెక్స్ట్ మనకి నచ్చిన స్పైసెస్ మసాలా స్పైసెస్ అవి కూడా వేసుకుని మిక్సీ చేసుకుని ఆ మిశ్రమం కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకుని ఇది మినిమం ఒక ½ అన్ అవర్ ఉంటే సరిపోతుంది. మీకు టైం ఉంటే 1 అవర్ కూడా ఉంచుకోండి. నెక్స్ట్ ఇందులో క్యాష్యూ నట్స్ వేసాను. అది మన ఇష్టం, మనకు నచ్చితే వేసుకోవచ్చు, కంపల్సరీ ఏం లేదు. వేసుకుంటే చికెన్ ఫ్రైలో క్రిస్పీగా టేస్టీగా ఉంటాయని అది చూపిస్తున్న విధంగా క్యాష్యూ నట్స్ కూడా వేసాను. తర్వాత బాగా మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోండి. తర్వాత చూపిస్తున్న విధంగా ఆయిల్ బాగా 3 టేబుల్ స్పూన్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. వేసేసుకుని మూత పెట్టుకుని వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకొని 5 మినిట్స్కి ఒకసారి చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఈ టైంలో కొంచెం ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కసూరి మేతి కంపల్సరీ వేసుకోండి. కసూరి మేతి 2 టేబుల్ స్పూన్ వేసుకుని ఫ్రై చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుని అన్నీ చెక్ చేసుకున్న తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని మీకు ఏ విధంగా గ్రేవీ కావాలో అలా ఆపేస్తే స్టవ్ సరిపోతుంది. లేదు మాకు ఇంకా డీప్ ఫ్రై కావాలి అనుకుంటే ఎక్కువ ఫ్రై చేసుకోండి. ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి. చాలా టేస్టీ ఈజీగా అయిపోయే చికెన్ ఫ్రై. నచ్చితే లైక్ చేయండి. ఓకే, టేక్ కేర్, హ్యాపీ సండే, బాయ్.